తెలంగాణలో స్థానిక వ్యాపారులపై గుజరాత్, రాజస్థాన్కు చెందిన మార్వాడీలు దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఓయూ జేఏసీ నేడు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. మార్వాడీల అణచివేతకు వ్యతిరేకంగా ఈ బంద్కు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరింది. తెలంగాణలో వ్యాపారాలు చేస్తున్న స్థానిక వ్యాపారాలను మార్వాడి వర్తకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఓయూ జేఏసీ ఆరోపిస్తోంది. అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి వాటిని తిరిగి చెల్లించడంలో జాప్యం జరిగితే ఆస్తులను లాక్కుంటున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా స్థానిక వ్యాపారులకు మద్దతుగా ఓయూ జేఏసీ ఈ బంద్కు పిలుపునిచ్చింది. స్థానిక వ్యాపారులు తమ ఉనికిని కాపాడుకోవడానికి పోరాటంలో భాగం కావాలని పిలుపునిచ్చింది. నల్గొండతో పాటు వరంగల్, అమన్గల్ పట్టణాల్లో బంద్ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. తెలంగాణలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మార్వాడీస్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి చిరు వ్యాపారులు కూడా ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలోనే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణ వాదులు కూడా పెద్ద ఎత్తున మద్దతు కూడా పలుకుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా మనం విజువల్ లో చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో ప్రధాన నల్గొండ జిల్లా చూసుకున్నట్లయితే పూర్తిగా సంఘాలతో కూడా బంద్ను పూర్తి స్థాయిలో బంద్ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ముందస్తుగానే ఎవరైతే ఉద్యమకారులు ఉంటారో వాటిని కూడా అరెస్ట్ చేసేసి పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే పోలీసు వారు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు కూడా చేశారు. పూర్తిగా అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాలతో పాటు వరంగల్ జిల్లాకు ఉన్నటువంటి అనేక వ్యాపారవేత్తలు కూడా పూర్తిగాను పెద్ద ఎత్తున చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే పూర్తిగా ఉన్నటువంటి వ్యాపారులు అందరూ కలిసి మార్వాడీస్ చేస్తున్నటువంటి వ్యాపారానికి సంబంధించి చూసుకున్నట్లయితే వారు చేస్తున్న విధి విధానాలకు అనుగుణంగా లేకుండా వ్యాట్స్ కానీ సంబంధించినటువంటి విధానాలకు తెలంగాణ బడ్జెట్ కు ఇబ్బందికరంగా చేస్తున్నారనేది వారు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి వ్యాపారాలు కానీ దానికి సంబంధించినటువంటి లావాదేవీలకు చూసినట్లయితే అన్ని సంస్థలు కానీ సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించి ఇప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా అన్ని విధానాలకు అనుగుణంగానే పనిచేస్తున్నాం. కానీ ఈ మార్వాడీస్ వ్యాపారం రావడంతో ఒకసారిగాను వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి అనేక వ్యాపారాలకు సంబంధించినటువంటి చిరు వ్యాపారాలకు ఇబ్బంది కలుగుతుంది. దీనికి సంబంధించినటువంటి విధానాలకు అనుగుణంగానే పనిచేస్తున్న క్రమంలో కూడా వీరు వ్యాపారాలలో దోపిడీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సినటువంటి బడ్జెట్ లో కూడా ఇబ్బందికరమైన వాతావరణాన్ని చేస్తున్నారనేది వారు వాదన చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే మార్వాడీస్ చేస్తున్నటువంటి వ్యాపారాలు కానీ సంబంధించిన వ్యాపారాల్లో జీఎస్టీ లేకుండా వ్యాపారాలు చేస్తున్నారు. ఒక షాప్ పెట్టుకున్న వారు వాళ్ళే సెకండ్ క్వాలిటీ వ్యాపారం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి క్వాలిటీగా మెయింటైన్ చేసేటువంటి వ్యాపారాల మీద ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించిన వ్యాపారాలు కానీ దానికి సంబంధించిన విధి విధానాలకు అనుగుణంగా చేసే వారికి నష్టం కలుగుతుందనేది ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంద్కు సంబంధించిన సారాంశం అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా తెలంగాణలో జరిగినటువంటి అనేక పోరాటాలు చూసాము. మొన్నటి వరకు జరిగినటువంటి ఆంధ్ర గోబ్యాక్ అని చెప్పినటువంటి తెలంగాణ వాదులు ఒక్కసారిగా విముక్తైన క్రమంలోనే మరోసారి వీళ్ళతో చిరు వ్యాపారులు ఒక్కసారిగా వీరిపై బండరాయి పడ్డట్టుగా వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరును కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్నటువంటి చిరు వ్యాపారులు వ్యతిరేకిస్తూ ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా బంద్ కూడా చేయడం జరిగింది. చూసినట్లయితే ప్రతి కులనీలోని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ వ్యాపారవేత్తలు పూర్తిగాను చిరు వ్యాపారులు కూడా కుల వృత్తులని అంతమైపోతున్నాయి. వ్యాపారాలు చేసుకోవడానికి అనుగుణంగా లేకుండా విధి విధానాలకు విరుద్ధంగా చేస్తున్నారనేది వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఈ నిరసన కార్యక్రమానికి కూడా అందరూ తెలంగాణ వాదులతో పాటు చిరు వ్యాపారులు కూడా మద్దతు పలుకుతున్నారు. ఇలాంటి వ్యాపారాలు చేసినట్లయితే సాధారణంగా ఉన్నటువంటి వ్యాపారాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. పూర్తిగా అంటే గోల్డ్ షాప్ నుంచి కానీ చిరు వ్యాపారాలే కానీ టైల్సే కానీ సంబంధించినటువంటి వ్యాపారాలు అనేకంగా కొనుగోలు చేస్తున్నటువంటి విషయాలలో కూడా పూర్తిగా ఇప్పటికీ వారు చేసిన వ్యాపారం కూడా ఇబ్బంది కలుగుతుందని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇలాంటి విధానాన్ని కొనసాగితే మాత్రం ఇక్కడ వ్యాపారాలు కాదు తెలంగాణలో ఉన్నటువంటి ఏ వ్యాపారం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి, గండు పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తిరిగి వెళ్ళిపోవాలనే నినాదంతో పెద్ద ఎత్తున తెలంగాణలోని వ్యాపారవేత్తలు పెద్ద ఎత్తున ఈరోజు నిరసన కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో ఉన్నటువంటి తాజా పరిస్థితిపై పూర్తి స్థాయిలోని వివిధ జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కూలీలలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ మార్వాడీస్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున తెలంగాణ నినాదం అయితే కొనసాగింది. ఈ నినాదం కొనసాగినట్లయితే తెలంగాణ ఉద్యమంలోనే సాగుతుంది. తిరిగి వారు గో బ్యాక్ అయ్యేంత వరకు లేదంటూ కూడా అన్ని జిల్లా సెంటర్ల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నల్గొండ జిల్లా కేంద్రం నుంచి ఇప్పుడు పూర్తి సమాచారాన్ని కూడా ఉన్నది. ప్రతి కూడలిలోని ఎలాంటి ఇబ్బంది కలగకుండా జిల్లా ఎస్పీతో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఇబ్బంది కూడా పూర్తిగా వ్యాపారవేత్తలకు మద్దతుగా అనేక సంఘాలు కానీ అనేక వ్యాపారవేత్తలకు కూడా పరిస్థితున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో చూసినట్లయితే పూర్తి స్థాయిలో వివిధ సంఘాలు కానీ వివిధ సంఘ నాయకులు కూడా పరిశీలనలో చూసుకున్నట్లయితే వారు మద్దతు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇది తాజా పరిస్థితి నల్గొండ జిల్లాలోని బంద్కు సంబంధించి మార్వాడీస్ గో బ్యాక్ అనే విషయానికి సంబంధించి. శ్రీనివాస్, బాధితుల డిమాండ్స్ ఏంటి శ్రీనివాస్?
ప్రతి సెంటర్ లో ఇచ్చినటువంటి అనేక పిలుపులో భాగంగానే మార్వాడీస్ చేస్తున్నటువంటి వ్యాపారము ఇరు వ్యాపారాల మీద ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వ్యాపారాలు చేస్తున్న క్రమంలోనే అనేకంగా అంటే జిఎస్టీతో పాటు అనేక విధానాలకు అనుగుణంగా చేస్తున్నటువంటి వ్యాపారాలకు సంబంధించి వాళ్ళు చేస్తున్న విధానాలకు సంబంధించి కానీ వాళ్ళు చేస్తున్న పరిస్థితులకు అనుగుణంగా లేకపోవడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుందని కూడా వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఇలాంటి విషయాలు కొనసాగుతున్నట్లయితే పూర్తిగా అనే మద్దతు తెలపాల్సిన అవసరం కూడా ఉంది. రాను రాను తెలంగాణలో వ్యాపారం చేసే వాళ్ళు ఎవరు లేకుండా పోతారు. వీరికి అంతా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని కూడా వారు చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు కొనసాగినట్లయితే మార్వాడీస్ ఇక్కడ తెలంగాణలోని పెట్టుబడిదారులు సంబంధించిన వ్యాపారవేత్తలుగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వీరిని వెళ్ళికొట్టాలనే ఉద్దేశంతో నిరసన కార్యక్రమం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఇచ్చినట్టు పిలుపుతో భాగంగా పూర్తి స్థాయిలో జరిగినటువంటి ర్యాలీలు కానీ సంబంధించిన ప్రధాన కూడలిలోని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. శ్రీనివాస్, ఈ బంద్ ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది? ప్రధాన కూడలిలో చేసినటువంటి బంధుకు కానీ సంబంధించిన విషయాలకు కానీ తీసుకున్నట్లయితే ప్రధాన విషయాలు కూడా చూసినట్లయితే వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి అనేక విషయాలలో అదే నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు నడుపుతున్నారు. వీటికి సంబంధించిన జిఎస్టీ కానీ ఎలాంటిది ఉండదు. వీరు కొనసాగిస్తున్న వ్యాపారాలు కూడా ప్రభుత్వానికి నిబంధనలకు విరుద్ధంగా ఉంది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి జిఎస్టీకి సంబంధించి కానీ వాణిజ్య వ్యాపారాలకు సంబంధించినటువంటి పనులు కూడా ఎగవేతడంలోని వీళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు. అనేక విషయాలలో వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగానే పనిచేస్తున్నారు అనేది కూడా చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వ్యాపారవేత్తలని తెలంగాణలో ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. ఇమీడియట్లీ వీళ్ళు తెలంగాణ వదిలి వెళ్ళిపోకపోతే వారిపై కఠిన చర్యలు కూడా ఉంటాయని కూడా తెలంగాణ చిరు వ్యాపారులతో పాటు వ్యాపారవేత్తలు కూడా డిమాండ్ చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలతో పాటు జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలతో పెద్ద ఎత్తున ర్యాలీలతో పాల్గొంటున్నటువంటి తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కూడా డివిజన్ బంద్ చేయడానికి స్వచ్ఛందంగా మా వ్యాపార సంస్థలన్నీ నిర్ణయించుకొని ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది. మా మెయిన్ ఎజెండా ఏంటంటే లోకల్లో నాసిరకం వస్తువులు ఇతర రాష్ట్రాల వారు వచ్చి నాసిరకం వస్తువులు అమ్ముతూ వాటిని ఏమన్నా జిఎస్టీ లేకుండా మేము జీరోలు ఇస్తున్నామని ఇక్కడ లోకల్ ఫార్మర్స్ వీళ్ళందరినీ మోసం చేయడం జరుగుతుంది. అది తెలియక చాలా మంది ఏంటంటే అక్కడ రేట్ తక్కువ ఉందనే ఉద్దేశంతో వెళ్తున్నారు. వాళ్ళు డీలర్షిప్ లేకుండా ఎక్కడి నుంచో మా అసోసియేషన్ ఉంది వాళ్ళ కమ్యూనిటీ నుంచి తీసుకొచ్చుకొని లోకల్లో 1000 రూపాయల వస్తువు 500-600లకు అమ్ముతున్నారు. ఏమన్నంటే కస్టమర్ని జిఎస్టీ లేకుండా అమ్ముతున్నాము, వాళ్ళ విధంగా అట్లా చేస్తున్నారు అనే ఉద్దేశంతో అమ్ముతూ నిర్వహిస్తున్నారు, స్థానిక వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే కన్జ్యూమర్స్ మోసపోతున్నారు. ఆ విషయం కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏ వస్తువు కొంటున్నారు అనేది కూడా వాళ్ళకి అర్థం కాకుండా ఆ వస్తువులు కొనుక్కొని వెళ్ళి తర్వాత ఇబ్బంది పడుతున్నారు. లోకల్లో ఎంప్లాయ్మెంట్ కూడా పోతున్నది. ఈ రకంగా వీళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు ఒక కమ్యూనిటీని వాళ్ళు బేస్ చేసుకొని వేరే విధంగా తీసుకుంటూ వస్తున్నారు. మా నినాదం వాళ్ళని పోవద్దంటాం కాదు, వాళ్ళని రావద్దంటాం కాదు. ఎవరైనా వ్యాపారం నిర్వహించుకోవచ్చు. కానీ వాళ్ళు డీలర్షిప్ లేకుండా నాసిరకం వస్తువులు అమ్ముతున్నారు. దానికి వ్యతిరేకంగా మా పోరాటం ఇది మొదలు మాత్రమే. దీని తర్వాత ఇంకా ఉధృతంగా చేయబోతున్నాము. ఇప్పటికైనా నాసిరకం వస్తువులు అమ్మే వాళ్ళని కబడ్దారని హెచ్చరిస్తున్నాము. తెలంగాణ అందరికి మేము అందరూ బతకడానికి మేము ఒప్పుకుంటున్నాం, కానీ నాసిరకం వస్తువుల మీదనే మా వ్యతిరేకమైన పోరాటం మొదలు పెట్టినాము. దీన్ని అందరూ ప్రజలు కానీ వ్యాపార సంస్థలు కానీ లేదా చదువుకున్న విద్యావంతులు కానీ మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. కూడా డివిజన్ బంద్ చేయడానికి స్వచ్ఛందంగా మా వ్యాపార సంస్థలన్నీ నిర్ణయించుకొని ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది.